దేవుని మాట కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నానండి. దీన్ని బట్ట ప్రతి ఒక్కరికి వందనాలు. పట్టుదల కలిగి ప్రార్థిస్తే జవాబు ఖాయం. ఎందుకు అంటే ఎవరైతే పట్టుదల కలిగి ప్రార్థిస్తారో వారి యొక్క జీవితంలో దేవుడు అద్భుతమైన ద్వారాలు తెరుస్తున్నారు. కాబట్టి నీవు మోకాళ్ళ మీద పడి దేవుని పాదాలు పట్టుకుని ప్రార్థిస్తూ ఉండగా నువ్వు ఊహించని రీతిలో దేవుడు కార్యము జరిగించబోతూ ఉన్నారు. దేవుని సమయము వచ్చే వరకు, దేవుడు కార్యము చేసే వరకు నిరుత్సాహపడకుండా, అలసిపోకుండా, విసిగిపోకుండా పట్టుదల కలిగి ప్రార్థిస్తే దేవుడు తప్పకుండా మన జీవితంలో ఆయన కార్యాలు జరిగించబోతున్నారు. అయితే ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆయన శ్రేష్టమైన వాగ్దానం చూద్దామండి. రోమాపత్రిక 12వ అధ్యాయము 12వ వచనము. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమలయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. ఆమేన్. దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న ఆయన మంచి మాట, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. ఆమేన్. ఏం చేయాలండి? ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలి. అంటే ఎప్పటి వరకు అంటే కార్యము పొందుకునే వరకు, దేవుడు కరుణించే వరకు, దేవుడు ఆశీర్వదించే వరకు కూడా మనము పట్టుదల కలిగి ప్రార్థిస్తూనే ఉండాలండి. ఎందుకంటే పట్టుదల కలిగి ప్రార్థిస్తే జవాబు ఖాయం. ఆయన తప్పకుండా ఏ ద్వారము మూయబడిందో దాన్ని తప్పకుండా ఆయన తెరిచే దేవుడు. అద్భుతమైన ద్వారాలు, గొప్ప ద్వారాలు, ఊహించని ద్వారాలు దేవుడు తెరవబోతున్నారు. కాబట్టి పట్టుదల కలిగి ప్రార్థించాలి. నిరీక్షణ గలవారై సంతోషించుచు. ఏ నిరీక్షణ మనము కలిగి ఉండాలి? నా దేవుడు నాకు ఉన్నాడు, నా దేవుడు విడుదలిస్తారు, నా దేవుడు ఆశీర్వదిస్తారని, దేవుడు తప్పక కార్యం చేస్తారని నమ్మిక మనకు ఉండాలండి. అట్టి నిరీక్షణ గలవారై మనము దేవుణ్ణి బట్టి సంతోషిస్తూ ఉండాలి. శ్రమల యందు ఓర్పు గలవారై, శ్రమ వచ్చినప్పుడు దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదు, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, మనుషులానే విడిచిపెట్టేశాడని మనము సనగకూడదు. కానీ శ్రమ యందు ఏం చేయాలండి? ఓర్పు గలవారై. ఎందుకంటే ఈ శ్రమ శాశ్వత కాలం ఉండదు. ఈ శ్రమ నుంచి నా దేవుడు విడుదలిస్తాడు. ఈ శ్రమ నుంచి అద్భుతమైన సాక్ష్యమే వస్తుంది. దేవుడు నన్ను ఆశీర్వదించడానికి ఈ శ్రమ, ఇది పరీక్షే అని మనం ఏం చేయాలండి? ఓర్పు కలిగి మనం ఉండాలి. అట్టి విధంగా మనం ఉండి పట్టుదల కలిగి కార్యం పొందుకునే వరకు మనం ప్రార్థిస్తూ ఉండగా దేవుడు అద్భుతమైన ద్వారాలు తెరుస్తూ ఉన్నారు. దేవుడి కొద్ది మాటలు మన వినుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రేర్ చేసుకుందామండి. అందరూ కన్నులు మూసుకొని ప్రేర్లో ఏకీభవించండి. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడా, నీకే స్తోత్రాలు, వందనాలు దేవా. తండ్రి ఇచ్చిన వాగ్దానం నా మా జీవితాల్లో నూరెంతలుగా ఫలించునుగాక. దైవజనుల వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామములోనే దీవించబడునుగాక. యెరూషలేముకి యేసు నామములోనే క్షేమము కలుగునుగాక. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని మాట పరిచర్యలో పాలిభాగస్తులే భారం కలిగి ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. యవ్వన బిడ్డలకి యేసునామములో మంచి భవిష్యత్తు కలుగునుగాక. ఎగ్జామ్స్ రాసిన ప్రతి బిడ్డకి యేసునామములో గొప్ప విజయము కలుగునుగాక. మూయబడిన ప్రతి గర్భము యేసు నామములోనే తెరవబడునుగాక. వివాహాలు కావలసిన బిడ్డలకి యేసునామములో ఘనమైన వివాహములు జరుగునుగాక. అయ్యా, ప్రతి ఒక్కరిని నీ చేతులకు అప్పగిస్తూ చిన్న ప్రార్థన పాదసన్ని చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమునందు బ్రతిమాలి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.